హలో అండి, నేను మీ సింగపూర్ అమ్మాయి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లోపలికి అడుగు పెట్టి పెట్టగానే వావ్ ఎంత బాగుందో స్మెల్, ఏంటి మీ ఇంట్లో ఇంత మంచి స్మెల్ వస్తుంది, ఏం వాడుతున్నావేంటి అని అడిగితే భలే ఉంటుంది కదా. ఎవరో అనాలని కాదు కానీ మనకు కూడా ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా. సింగపూర్లో బాగా ఫేమస్ సెంటెడ్ క్యాండిల్స్, ఆరోమా ఆయిల్ క్యాండిల్స్ అనమాట. అయితే వాటి కాస్ట్ చూస్తే మాత్రం గూబ గుయ్యం అంటది. అంతంత డబ్బులు పెట్టి కొనాలన్నా మనసు ఒప్పదు. అందుకని సొంతంగా నేనే మన ఇండియాలో దొరికిన 5 రూపాయల క్యాండిల్ను కొనుక్కొచ్చుకొని మన ఇంట్లోనే మనం రోజు వాడే వస్తువులతోనే ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా కొన్ని క్యాండిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాను. అది ఎలాగో మీరు చూసేయండి, నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. అయితే ఇప్పుడు తయారు చేయబోయే వ్యాక్స్ని ప్లాస్టిక్ పాత్రలో తప్ప ఇంకే ఇతర పాత్రలోనైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర మట్టి పాత్రలు ఉంటే వాడుకోవచ్చు. ఇంకొంచెం అందంగా కనబడాలి అని అంటే డెకరేట్ చేసుకోవచ్చు. లేదు కనబడడానికి బయట కొన్నట్టుగానే ఉండాలి అంటే గ్లాస్ ఐటమ్స్ను వాడాలి. నేను ఇక్కడ వాడుతున్నవి 2 క్యాండిల్ హోల్డర్సే. అవి అంతకు ముందు కొన్నవి, ఇప్పుడు రీయూజ్ చేస్తున్నాను. గ్లాస్ టీ కప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవి వాడకుండా ఎన్ని రోజుల నుంచో పక్కన పడేశాను. వాటిని కూడా నేను ఈ క్యాండిల్ హోల్డర్స్ లాగా వాడుతున్నాను. ప్లాస్టిక్ తప్ప ఏదైనా వాడొచ్చు, అది మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మీ దగ్గర పాత కళాయి లేదా పాత పాత్రలు ఏమైనా ఉంటే అందులో ఈ క్యాండిల్స్ని మెల్ట్ చేయండి. ఇందులో మైనం బయటకు తీసిన తర్వాత ఈ కళాయి వేడిగా ఉన్నప్పుడే దీన్ని కడిగేయాలి. కొంచెం డ్రై అయ్యాక కడగడానికి చూస్తే అది మనకు పెద్ద పనే. క్యాండిల్ కరిగిపోయినాక అందులో ఉన్న దారాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు ఉపయోగపడుతుంది. మనం కొత్తగా తయారు చేయబోతున్న క్యాండిల్స్లోకి దీన్నే వాడాలి. చెప్తున్నాను కదా, ఇక్కడ వాడే ప్రతి వస్తువు కూడా మన ఇంట్లోనివే, మన రోజు అవసరాలకు మనం వాడుతున్నవే, మన వంటింట్లో దొరికినవే. ఇప్పుడు నేను కరిగిస్తున్న ఈ క్యాండిల్ ప్యాకెట్ కాస్ట్ ఇండియాలో 20 రూపాయలు. మా ఫ్రెండ్స్ ఈ మధ్య ఇండియా నుంచి తిరిగి వస్తుంటే వాళ్ళతో తెప్పించాను. వాటిని కరిగించి ఇక్కడ మంచి వాసన వచ్చే క్యాండిల్స్ని తయారు చేసుకుంటున్నాను. సెంటెడ్ క్యాండిల్, అరోమా ఆయిల్ క్యాండిల్, ఎసెన్షియల్ ఆయిల్ క్యాండిల్ ఇట్లాంటివి ఏమైనా సింగపూర్లో కొనాలంటే మినిమం మనం $5 పెట్టాల్సిందే. $5కి చిన్న చిన్నవి వస్తాయి. అవి ఒక పూటకే కరిగిపోతాయి. అందుకని ఇదిగోండి పూజలో వాడే జవ్వాదు పౌడరు, మనం రోజువారీ వంటల్లో ఉపయోగించుకునే లవంగాలు, కాఫీ పౌడర్తో సెంటెడ్ క్యాండిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాను. 10 ml వ్యాక్స్ని ఇందులో ఫస్ట్ వేయాలి. అది ఫస్ట్ లేయర్ అనమాట. ఇక్కడ నేను 2 గ్లాసులు యూస్ చేస్తున్నాను. ఒక దాంట్లో కాఫీ పౌడర్, ఇంకో దాంట్లో జవ్వాదు పౌడర్ వేస్తాను. ఇందాక పక్కన పెట్టుకున్న ఒత్తు ఈ పనంతా అయ్యేలోపు డ్రై అయిపోయి గట్టిగా అయిపోతుంది. గట్టిగా కర్రలా అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చి ఈ వ్యాక్స్లో పెట్టగానే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అందుకని ఈ ఒత్తు ఈ గ్లాస్లో స్ట్రైట్గా నిలబడాలి అంటే కవర్స్కి పెట్టే సీలింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. సీలింగ్ క్లిప్స్ లేకపోతే మన ఇంట్లో ఉన్న ఫోర్క్ని యూస్ చేసి కూడా ఈ ఒత్తుని నిలబెట్టవచ్చు. దీన్ని ఇలా పక్కన పెడితే కొంత టైంకి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ని వేసుకుందాం. కానీ మన ఇండియన్స్కి, అది మన తెలుగోళ్ళకి జవ్వాదు పౌడర్ గురించి చెప్పక్కర్లేదు. దేవుడి పటాలకి బొట్టు పెట్టడానికి కలిపే గంధంలో ఈ జవ్వాదు పౌడర్ను వాడతారు. పండుగల్లో, పూజల్లో, గుడుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకా ఇదేమో వైట్ కాఫీ అండి. బ్లాక్ కాఫీ ప్యాకెట్ మా దగ్గర లేదు. మీరు బ్రూ, నెస్కేఫ్ లాంటి కాఫీ ప్యాకెట్స్నే వాడండి, మీకు అవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి.
వైట్ కాఫీ అంత స్మెల్ రాదు, బ్లాక్ కాఫీ అయితే మంచి స్మెల్ వస్తుంది, ఇల్లంతా స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన సెకండ్ లేయర్ క్యాండిల్ వ్యాక్స్ వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేయాలి, అంటే డ్రై అయినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్గా అందంగా రావాలని ఏం లేదు, మనకు ఇంట్లోకి రాగానే మంచి స్మెల్ వచ్చేటట్టు ఉండాలి, మనకు కూడా హాయిగా ఉంటే చాలు. ఇదిగోండి, నేను ముందు చెప్పినట్టు మిగిలిపోయిన టీ గ్లాసెస్ను కూడా నేను ఇలాగా క్యాండిల్ హోల్డర్స్ లాగా వాడతాను. ఇప్పటి వరకు నేను మీకు 2 రకాల సెంటెడ్ క్యాండిల్స్ని చూపించాను, ఒకటి కాఫీ పౌడర్ వేసి, ఇంకోటి జవ్వాదు పౌడర్ వేసి. ఇప్పుడు లవంగాలు, కాఫీ పౌడర్ 2 కలిపి చేయబోతున్నాను. ఈ 2 కాంబినేషన్స్తో వచ్చే స్మెల్ ఉంది చూసారు, దాన్ని మనం ఆస్వాదిస్తే గానీ దాని పవర్ తెలీదు. ఇల్లంతా మంచి వైబ్రేషన్తో ఆరోమాతో నిండిపోతుంది. ఇంతకీ ఎందుకు ఇల్లంతా మంచి ఆరోమాతో నిండిపోయి దేనికోసం ఇదంతా అని అనుకున్నారు? పూజ చేసేటప్పుడు ఒక అగరబత్తి వెలిగిస్తే చాలు కదా అని అనిపిస్తుంది చాలా మందికి. దేని స్మెల్ దాందే అండి, అగరబత్తి నుంచి వచ్చే స్మెల్ అగరబత్తిదే. ఇట్లాంటి ఆరోమా క్యాండిల్స్ నుంచి, ఎసెన్షియల్ ఆయిల్ క్యాండిల్స్ నుంచి వచ్చే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. స్పాల్లోని లగ్జరీ హోటల్స్లోంచి వచ్చే స్మెల్ మీకు రావాలి అని అంటే, అంత కాకపోయినా దగ్గర అలాంటి స్మెల్ కావాలి అని అంటే ఇలాంటి చిట్కాలు చేసి చూడండి, హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా. ముందులాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా వేసుకోవాలి. ఫస్ట్ వైట్ క్యాండిల్ వేసాను, దానిపైన కొంచెం లవంగం వేసాను, దానిపైన ఇప్పుడు కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు దానిపైన పింక్ కలర్ క్యాండిల్ సెకండ్ లేయర్గా వేస్తున్నాను. ఇది డ్రై అయినంత వరకు దీన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. సేమ్ ప్రొసీజర్ మీకు నచ్చిన ఒక 3-4 కలర్స్తో అరోమా క్యాండిల్స్ని మీకు నచ్చిన ఆకృతిలో తయారు చేసుకోవచ్చు. ఈ సీలింగ్ క్లిప్ అనేది లాస్ట్ లేయర్ వ్యాక్స్ వేసినంత వరకు ఉంచి డ్రై అయిన తర్వాత మాత్రమే తీయాలి. ఫస్ట్ లేయర్ వేసాక డ్రై అయిపోయిందని ఈ క్లిప్ తీసేసామనుకోండి, సెకండ్ లేయర్ వేసేటప్పుడు ఆ వేడికి ఫస్ట్ లేయర్లో వేసిన వ్యాక్స్ కూడా కరిగిపోయి ఈ ఒత్తు పక్కకు పడిపోతుంది. అందువల్ల మీరు ఎన్ని లేయర్ల వ్యాక్స్ వేయాలనుకుంటున్నారో అన్నీ వేసిన తర్వాత, అది కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఈ క్లిప్ తీయండి. డ్రై అయిపోయిన తర్వాత క్లిప్ తీసేసి పొడవుగా ఉన్న ఒత్తుని సిజర్స్తో కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇంత ఈజీగా క్యాండిల్స్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే, నాలాగా సెంటెడ్ క్యాండిల్స్ పై ఇష్టము అవగాహన ఉన్న వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.